డాక్టర్ గారు, మగవానికి మంచి లైంగిక సుఖాన్ని ఇచ్చేది ఏది? మగవానికి మంచి లైంగిక సుఖాన్ని ఇచ్చేది ఏది అన్నట్లయితే ప్రతివాడు చెప్తాడు, వెంటనే నా లింగం అనేస్తారు. కరెక్టే. స్త్రీకైతే నక్కచెక్క పర్యంతం కామకేంద్రాలు ఉంటాయి. శరీరం మొత్తం ఎక్కడ టచ్ చేసినా సరే స్త్రీ నిజంగా ఆమెలో కామం చెలరేగుతూ ఉంటే చుమ్మంటుంది అడిగితే. ఆ విషయం తర్వాత తీసుకున్నాం. అయితే మగవాని విషయం ఏంటి? ఎక్కడ ఉంటుంది అసలు? ఏ పార్ట్లో ఉంటుంది? హైలీ సెన్సిటివ్ పార్ట్ ఏది అనేది చదివించినట్లయితే మగవానికి మంచి లైంగిక సుఖాన్ని ఇచ్చే భాగం శరీరంలో లింగాన్ని చింపిన ఫ్రంట్ పార్ట్. దాన్ని ఏమంటాము? సిస్ట్నం అంటాం. సిస్ట్నం. అది వైద్య భాషలో గ్లాన్స్ పెనిస్ అంటారు. గ్లాన్స్ పెనిస్. పురుషాంగంలో అనుకోండి ఈ చివరి భాగం సిస్ట్నం అన్నమాట. దాంట్లో దాదాపు 8000 కామనాళ్ళు ఉంటాయి. ఫుల్గా మొత్తం మగవాని అన్నిటి శరీరంలో ఎక్కడ లేని కామనాళ్ళన్నీ కూడా ఆ సిస్టంలోనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్ అని కూడాను మంచి హైలీ సెన్సిటివ్గా ఉంటాయి. అంచేతే మగవానికి సెక్స్ చేస్తుంటే ఆ యోనిలోకి పురుషాంగం అలా ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవుతుంటేనే చక్కని తృప్తి, సుఖం, ఆనందం, హాయి, సంతోషం కలుగుతాయి. ఎందుకని అది ఎంటర్ అవుతుండగానే జస్ట్ ఎంటర్ అవుతుండగానే ఒక రకమైన మధురమైన అనుభూతి కలుగుతుందన్నమాట. అక్కడ కామనాళ్ళన్నీ కూడా జూమంటాయి. జూమనేటికల్లా ఆ జూమ్ అనేది మా నొప్పితో కాదు, మధురమైన అనుభూతితో. అంచేత మగవానికి అత్యంత లైంగిక సుఖాన్ని ఇచ్చే పార్ట్ ఏదంటే లింగం. ఆ లింగంలో ముఖ్యంగా ఆ శిఖరాగ్రం అన్నమాట. ఆ శిఖరాగ్రం అనేది శిఖరాగ్రానికి తీసుకెడుతుంది లైంగిక సుఖాన్ని. అలాగే ఇక రెండోది ఏంటి? ఇది ముందుకి ఇదేమో శిష్ణం ఉన్నాం కదా, ఈ మధ్య భాగాన కాండం అంటాం. కాండం ఈ భాగానంతా స్తంభించిన పురుషాంగం తీసుకుంటే ఈ శిష్ణం ఇలా వెళ్ళి దీన్ని వదిలేస్తే, శిష్టాంగం వదిలేస్తే ఇక దీన్ని కాండం అంటాం. ఈ కాండంలో కూడా కామనాళ్ళు ఉంటాయి. కానీ ఈ శిష్ణంలో ఉన్న కామనాళ్ళు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. కానీ దీన్ని వైద్య భాషలో షాఫ్ట్ ఆఫ్ ది పినిస్ అంటాం. షాఫ్ట్ ఆఫ్ ది పినిస్ అంటాం. ఇది ఇక్కడ దాకా ఉంటుంది. దాంట్లో కూడా ఇక్కడ మరెట్టుకు వస్తుంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి, కొద్ది నిదానంగా తగ్గుతాయి అన్నమాట. అరంగేలు ఉంటాయి. అరంగే దీపాక ఇక తర్వాత ఇంకేంటంటే మన పురుషాంగం మీద ఒక పురుషాంగం పూర్వచర్మం ప్రెప్యూస్ అంటాం. ఈ చర్మం ఇక్కడంతా చర్మం అంటుకుని ఉంటుంది. కాండానికి చర్మం అంటుకుని ఉంటుంది పురుషాంగాన్ని. కానీ అదే చర్మం ముందుకు వచ్చేకల్లా ఫ్రీగా కదులుతుంది. దేని మీద? శిష్ణం మీద కదులుతూ ఉంటుంది ఫ్రీగా. ఆ కదులుతున్న చూసారు లేదో, చిన్న చర్మం ముడుతుంటుంది ఇక్కడ కింద భాగంలో లింగానికి. ఆ శిష్ణం కింద భాగం ఈ భాగంలో చిన్న ముడతుంటుంది, చిన్న ముడత. ఆ ముడతని ఫ్రెంజులం అంటాం. ఫ్రెంజులం. ఈ ఫ్రెంజులో కూడా కామనాళ్ళు ఉంటాయి. దాంట్లో రక్తనాళాలు ఉంటాయి, కామనాళ్ళు ఉంటాయి. ఇది కూడా చాలా సుఖాన్ని ఇస్తుంటుంది. కానీ మ్యాక్సిమం ఉండేది మాత్రం అండి ఈ శిష్ణమే. శిష్ణం అంటే ఈ గ్లాన్స్ ప్రిన్స్లో ఉంటాయి మ్యాక్సిమం. దీంట్లో కూడా ఉంటాయి. మరి ఎక్కడెక్కడ కామనాళ్ళు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ కూడా ఉంటాయి. అయితే కొద్దిగా దాని కింద ఉంటాయి కామనాళ్ళు. ఈ పైన చర్మం ముడుతుంటుంది, ఇలాగా పలచని చర్మం ముడుతుంటుంది. శిష్ణం అనేది ఫోల్డ్, స్కిన్ ఫోల్డ్. అది కూడా థిన్ స్కిన్ ఫోల్డ్ అంటాం. పలచని చర్మం ముడత. పలచని చర్మం ముడత కిందే కామనాళ్ళు ఉంటాయి. మామూలుగా సుంతి తీసి ఏం చేస్తాము, వాటిని కాకుండా ఆ చర్మం ముడతను తీసినా ఆ కింద కామనాళ్ళు అలా ఉంటాయి. దాన్ని మాత్రం ఏం కట్ చేయడం ఉండదు. అంచేత అక్కడ అలాగే భద్రంగా సుంతి తీసేవి కూడా అక్కడే భద్రంగా. ఎందుకంటే ఆ కిందకి ఇలా అంటుకునే ఉండిపోతాయి, వచ్చి అవి శిష్ణంలోకి వెళ్తాయి అన్నమాట. అంచేత ఇంకో ముఖ్యమైన పార్ట్ ఏమని చెప్పుకున్నాం? శిష్ణము. ఇదేమో శిష్ణము, శిష్ణం కింద ప్రింజులము, తర్వాత కాండము. ఈ రంగా ఉంటాయి. అది ఇంతేనా? ఇంతే కాదండి. మరి ఇంకెక్కున్నాయి.
పురుషులకి బీర్జాలు ఉంటాయి, వాటిని ఉంటాం టెస్టికల్స్ అంటాం. టెస్టికల్స్ అంటాం కదా, టెస్టికల్స్నే వృషణాలు అంటాం. అవి ఎక్కడుంటాయి? ఈ మన పురుషాంగం ఉంటుంది కదా, ఆ లింగం కింద వచ్చిన సంచి ఉంటుంది. ఆ సంచిని స్క్రోటం అంటాం, లేదా బీజకోశం అంటాం. బీజకోశం అంటే ఇవన్నీ బీర్జాలు కదా, బీర్జాలు అంటాం. దాని టెస్టికల్స్ని బీర్జాలు అంటాం. అదే బీజకోశం అంటారు. ఏ బీజం అక్కడి నుంచే మనకి పురుష ఇచ్చినటువంటి జన్మనిచ్చేందుకు తోడ్పడి మామూలుగా పిల్లలు పుట్టాలంటే వీరి కణాలు అక్కడి నుంచే పుడతాయి. అంటే బీజ కణాలు అంటే బీజకోశము అంటాం. ఈ వృషణాలు కూడా మామూలుగా సెక్స్లో పాల్గొడు అంగం గట్టిపడ్డాడు, బాగా అంగం గట్టిపడు ఇలా దాన్ని నిమిరుతుంటే నిదానం మసాజ్ చేసినట్లు దాని మీద ఇలా అంటుంటే అన్నం కూడా చచ్చి కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే శిష్ణంలో వచ్చినంత అనుభూతి అక్కడ రాదు. ఇది కూడా సెక్స్లో పార్టే, ఆనందంలో సెక్స్లో పార్టే. అంతేగాని ఏదో ఇక్కడ ఉన్నట్లు అలాగే కాదు. ఇక్కడ తప్పకుండా బీజకోశం చేత్తో మృదువుగా మసాజ్ చేసి ఇలా వృత్తుంటే తప్పకుండా అక్కడ కూడా అనిపిస్తుంది. ఇంతేకాకుండా మగవాళ్ళలో ఒక ప్రత్యేకమైన ఆర్గన్ ఉందండి, ఆడవాళ్ళలో లేనిది మగవాళ్ళు ఉంది. దాన్ని ఏమంటారు? ప్రోస్టేట్ అంటారు. ప్రోస్టేట్. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎలా ఉంటే ఎక్కడుంటుంది? లోపల యూనరీ బ్లాడర్ అంటాం, మూత్రకోశం అంటాం. ఆ మూత్రకోశం కింద మూత్రకోశం ఉంటే మూత్రకోశం కింద మూత్రకోశం నుంచే ఒక మూత్రనాళం వస్తుంది. ఈ మూత్రనాళం కింద ఇక్కడే ఒక వాల్నట్ సైజులో, వాల్నట్ అంటాం. వాల్నట్ మీద మనం వాల్నట్ మనం తింటుంటాం కదా, ఆ వాల్నట్ ఆకారంలో ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. వాల్నట్ ఆ మొత్తం మూత్రాలని రౌండ్ చేసి ఉంచుతాం. ఎక్కడుంటుంది? మన మూత్రకోశం దిగున ఉంటుంది. అంచేత ఇది రెండింటికి ఎక్కుంటుంది. మనం యూనరీ బ్లాడర్కిను రెక్టంకి మధ్య భాగంలో ఈ ప్రోస్టేట్ ఉంటుంది. ఈ ప్రోస్టేట్ యొక్క ప్రధానమైన పాత్ర ఏంటి అంటే, ఒకటి వీర్యకణాలు చక్కగా శుక్రకోశంలో చక్కగా ఉండడానికి కావాలి. ఆడవాళ్ళ శుక్రకోశం ఉంటుంది, మగవాళ్ళ శుక్రకోశం ఉంటుంది. ఆ శుక్రకోశంలో వీర్యకణాలు పెరగాలంటే ఈ ప్రోస్టేట్ గదిలోంచి పాలు వంటి పలచని పదార్థం వస్తుంది. ప్రోస్టేట్ సెక్రీషన్స్ అంటాం. ఆ ప్రోస్టేట్ గ్లాండ్లోంచి వచ్చే ద్రవాలు శుక్రకోశాల్లో వెళ్ళి అక్కడ వీర్యకణాలను చక్కగా బతికేట్ చేస్తాయి. వాటికి న్యూట్రిషన్ ఫుడ్ లాగా ఇస్తుంది అన్నమాట. ఇవి ముఖ్యంగా అదొక ప్రధానమైన పాత్ర ప్రోస్టేట్. ఇంకోటి ఏంటి తెలుసా? లేడీస్లో జీ స్పాట్ అని మనం వింటుంటాం. జీ స్పాట్ అని యోని లోపల ఒక అంగుళం లోపల పై భాగంలో వేర్తి ఇలా అంటుంటే నరాలు జుమ్మంటే హాయిగా చక్కని తృప్తి వస్తుంది. జీ స్పాట్. అదేవిధంగా జీ స్పాట్ మగవాళ్ళకు లేదా అని అడుగుతుంటారు. మగవాళ్ళను కూడా ఏదది? ప్రోస్టేట్ గ్రంథి. ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళలో జీ స్పాట్ని కలిగి ఉంటుంది. ఈ జీ స్పాట్ మామూలు టైంలో అంత తెలియదు, అంత ఎఫెక్ట్గా. కానీ ఎవరికి తెలుసు సార్ మీకు? హోమోసెక్షువల్స్ సెక్స్లో పాల్గొంటారు కదా. హోమోసెక్షువల్స్ సెక్స్ ఎలా పాల్గొంటారు? వాళ్ళు పాల్గొన్నప్పుడు మలద్వారం కూడా సెక్స్ చేస్తారు వాళ్ళు. యానల్ సెక్స్ అంటాం. ఈ యానల్ సెక్స్ చేసినప్పుడు ఈ ప్రోస్టేట్ గందుకు రుద్దుకుని ఆడవాళ్ళకి ఎలాగైతే యోని మార్గం లోపల జీ స్పాట్కి పురుషాంగం తగిలి ఏరగైతే తృప్తి కలుగుతుందో, హోమోసెక్షువల్స్లోను ట్రాన్స్జెండర్స్లోను వాళ్ళు మలద్వారం నుంచి సెక్స్ చేసేటప్పుడు ఈ పురుషాంగం ఇంకో సెక్స్ చేస్తారు మగవాడే చేస్తాడు. ఆ పురుషాంగం రావడం ఈ ప్రోస్టేట్ తగిలి ప్రోస్టేట్కి తగులుతూ చక్కని హాయి కలుగుతుంది. అదే ఆ ఏరియాలో మరీ బాగున్నట్లు అనమాట. అంచేత మగవాళ్ళల్లో ఈ ప్రోస్టేట్ గ్రంథి జీ స్పాట్, ముఖ్యంగా జీ స్పాట్ అనేది బాగా దానికి ప్రాధాన్యత ఎవరు తెలుస్తుంది? హోమోసెక్షువల్స్కి, తర్వాత ట్రాన్స్జెండర్స్కి. మనం కొంచెం అంటాం కదా, వాడు సెక్స్ ఎలా ఎంజాయ్ చేస్తారంటారు. సెక్స్ అని బుడ్డ పెట్టి చేస్తారు.
యానల్ సెక్స్ చేస్తారు కదా, మలద్వారంలో పురుషాంగంతో ఆడవాళ్ళ యోనిలో చేసినప్పుడు మగవాడికి మలద్వారంలో పెట్టి చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ రెండో పురుషుని యొక్క పురుషాంగం ఈ ప్రోస్టేట్ గ్రంథికి రుద్దుకుని, ఎందుకంటే రక్తం పైన ఉంటుంది చెప్పుకున్నాం కదా, ఇది యూరినరీ బ్లాడర్కి రక్తం పైన ఉంటుంది కనుక అప్పుడు ఇది చక్కగా అంచేత మగవాడిని ప్రోస్టేట్ గ్రంథి మామూలు మగవాడికి ఆడదాంతో కలిసి పెద్ద తెలియకపోయినా కొద్దిగా ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే అక్కడ కూడా కామనాలు స్పందిస్తూ ఉంటాయి. సెక్స్ ఒక మగవాడు ఒక స్త్రీతో సెక్స్ చేస్తుంటే ఇక్కడున్న కామనాలు కూడా ప్రోస్టేట్ గ్రంథి కామనాలు కూడా స్పందించి సుఖానుభూతి కలిగించడంలో అది కూడా పాత్ర వహిస్తుంది. మగవాడు సుఖానుభూతి కలిగించడంలో ఈ ప్రోస్టేట్ గ్రంథి కూడా పాత్ర వహిస్తుంది. అయితే అత్యధికమైన సుఖాన్నిచ్చేది ముఖ్యమైన పాత్ర హోమోసెక్షువల్స్లోను ట్రాన్స్జెండర్స్లోను సుఖాన్నిచ్చేది ఈ ప్రోస్టేట్ గ్రంథి. ఏంటంటే కేవలం ముడ్లో పెట్టి చేస్తే సుఖం ఏంటండి వాళ్ళకి, ఎందుకు అలా చేయించుకుంటారు అంటే, ఒకటి మనసు పడడం, మగవాడి మీద మనసు పడడం, రెండోది ఆ జీ స్పాట్ని అక్కడ జీ స్పాట్ కదా, మరి ఆడవాళ్ళు ఎలా అయితే యోని మార్గంలో జీ స్పాట్ ఉంటుందో ఆ రకంగా జీ స్పాట్ ఇది అవుతుందన్నమాట. ఇది కాకుండా ఇక పెరీనియం అంటే మన బీజకోశం అంటే స్క్రోటంకి యానస్కి మధ్యన ఏరియాని పెరీనియం అంటాం. స్క్రోటం అంటే బీజకోశం సంచి ఉంది కదా, ఇప్పుడు వృష్ణాల సంచి ఉంది, ఆ సంచికి మలద్వారం మధ్యకి మలం వచ్చే రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రానికి మధ్య దాన్ని పెరీనియం అంటాం. ఈ పెరీనియం కూడా సెక్స్లో పరముడు చేత్తో ఇలా అంటే చక్కగా తృప్తి వస్తుంది మగవాడికి. ఈ విధంగా మగవాడికి కూడా ఆ జననేంద్రియ ప్రాంతంలో కేవలం లింగమే కాదు, తక్కినవి కూడా సుఖాన్ని కలిగించే ప్రాంతాలే. అయితే అసలు సుఖం అనుభూతి పొందేది ఎక్కడంటే మెదడులో. ముందు మనసు పడాలి. మనసు పడకపోతే సెక్స్ చేసి అంగం సరిగ్గా స్పందించదు. ఒకళ్ళు స్పందించినా ఆ అంగం గట్టిపడినా సెక్స్ చేసినా చప్పగా ఉంటుంది, ఏముండదు. అంటే ముందు పడాల్సినవి ఆ రెండో వ్యక్తి మీద మనసు కలగాలి, అతనితో సెక్స్ కావాలని తృప్తి కలగాలి, ఆ కోరిక కలగాలి. ఆ కోరిక వల్లే తృప్తి కలుగుతుందన్నమాట. అంచేత దీనైతే యాక్చువల్గా మగవాడికి ఈ కామకేంద్రాలని కామనాలన్నీ చక్కగా పనిచేయాలంటే కావాల్సిన ఏంటి, ఆ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా వాటిగా సెక్స్ పాల్గొన్నప్పుడు మన శరీరంలో మజిల్స్ అన్నీ కూడా గట్టిగా బీసుకుంటాయండి. నకసిక పర్యంతం ఉన్నవన్నీ బీసుకుంటాయి. ఇది క్లైమాక్స్కి వెళ్ళేకల్లా సెక్స్ ఒక్కసారి అలా వదిలేస్తుంది. ఒక్కసారి అలా వదిలేసినకల్లా ఈ మొత్తం శరీరం మొత్తం కండరాలన్నింటిలో నుండి కామనాలన్నీ ఒక్కసారి జూమంటాయి. అందుకని కొంతమంది సెక్స్లో పాల్గొనడు మంచి అనిపిస్తారు, నకసిక పర్యంతం మొత్తం జూమంటుంది. వాళ్ళకి మనసు పడి సెక్స్ చేస్తే ఒక అమ్మాయి పూర్తిగా మనసు పడి కామంతో చెలరేగి అమ్మాయితో సెక్స్లో పాల్గొని వాడు చివరికి సుఖప్రాప్తి పొందితే మాత్రం దిమ్మ తిరిగిపోయి జువ్వుమంటుంది. అంటే శరీరంలో నాకు ఎలా అనిపించింది, జుమ్మంటుంది బాడీ మొత్తం. అంటే ఒక్కసారి బీసిపోయి అలా వదిలేస్తుంది. పోయిరేగానే దాంతో ఎక్కడలేని అనుభూతి కలుగుతుంది. అయితే ఎక్కువగా సెక్స్లో పాల్గొన్న మగవాడికి మంచి తృప్తి కలగంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నట్లయితే మనం ఏం చెప్పుకున్నాం, ఈ పార్ట్స్ అన్నీ చక్కగా పనిచేయాలంటే కీగల్స్ ఎక్సర్సైజ్ మనం చెప్పుకున్నాం. ఇంతమంది ఇటీవల కాలంలోనే కీగల్స్ ఎక్సర్సైజ్ ఏంటో మనం చెప్పుకున్నాం. ఆ కీగల్స్ ఎక్సర్సైజ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా మంచి చక్కగా ఆరోగ్యకరంగా స్టామినా కలిగి ఉండి స్ట్రెంగ్త్ కలిగి ఉండి అది చక్కగా ఉంటాయి. దాంతో మంచి తృప్తి కలుగుతుంది. అది సెక్స్లో చక్కని తృప్తి మగవాడు కలగాలంటే ఒకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావాలి, ఆరోగ్యం చక్కగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా కీగల్స్ ఎక్సర్సైజ్ మొత్తం చేయాలండి. కీగల్స్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి పెల్విక్ కండరాలు చక్కగా తయారయ్యి మొత్తం కామనాలన్నీ చక్కగా ఆరోగ్యంగా తయారయ్యి మంచి అనుభూతి కలుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.